ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మవారి అన్న సందర్పణ చేస్తున్న కార్యక్రమంలో ఒకసారిగా వేడి గెంజి ఏదైతే ఉందో ఒలిగిపోవడంతో చాలా వరకు చిన్నపిల్లలకైతే గాయాలయ్యాయి. మా పిల్లలకి ఎక్కువగా కాలిపోయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. అమ్మవారి అన్న సందర్పణ చేస్తున్న కార్యక్రమంలో ఒకసారిగా వేడి గెంజి ఏదైతే ఉందో ఒలిగిపోవడంతో చాలా వరకు చిన్నపిల్లలకైతే గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరినీ కూడా విశాఖ కేజీకి తీసుకొచ్చి వారికి ఉన్నతమైన వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఆ సంఘటన ఎలా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అన్న సందర్భ భవనాల్లో, ఎందుకు ఎలా జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు చిరంజీవి అండి. అసలు చిరంజీవి, అసలు ఎట్లా జరిగింది ఈ సంఘటన? యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు అన్నసందర్పణ ఎప్పుడులాగే పెట్టారండి. అదేంటంటే అన్నసందర్పణ పెట్టాక నెక్స్ట్ లైన్ క్యూలో ఉంటారు కదా, సో క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల పక్కన ఒక డేక్షతో రైస్ అనేది వండడం జరుగుతుంది అనమాట. సో అక్కడ వేడి నీళ్ళు పెట్టేసి రైస్ని తీసుకుని వెళ్ళి అందులో వేయడం సందర్భంలో ఎక్కడైతే ఆ క్రౌడ్ అంతా ఎక్కువ మంది అయిపోయి పడిపోవడం జరిగింది ఆ వేడి నీళ్ళ మీద. ఆ వేడి నీళ్ళు అంతా ఒకసారి ఆ డౌన్ కదా అదంతా ఆ ఒలిగిపోవడంతో మొత్తం డౌన్లో ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం 18 మంది కాస్త కాళ్ళు కాలిపోయి, కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి కిందన కూర్చోపోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే సీట్ కూడా కాలిపోవడం కూడా జరిగింది అనమాట. ఏం ఒలిగిపోయింది అసలు అంటే రైస్కి పెట్టిన గెంజి, ఆ గెంజి ఏమైతే ఉందో రైస్ని తీసుకుని వెళ్ళి అంటే నానబెట్టిన బియ్యం తీసుకుని వెళ్ళి అందులో వేద్దాం అనుకున్నారు. ఈలోగా ఏంటంటే క్రౌడ్ ఎక్కువ అవడంతో ఆ వంటని ఆ పొయ్యిని కూడా కాస్త ఇలా తోస్తారనమాట. ఇలా తోయడంతో అదేంటంటే ఇలా తిరగబడిపోయి మొత్తం పొయ్యి మీద నుంచి మొత్తం వాటర్, అది డౌన్ ఉంటుంది, అది ఏంటంటే డౌన్లో నుంచి మొత్తం పడిపోయి మొత్తం పిల్లలంతా కాలిపోవడం గట్రా జరిగింది. ఎంతమంది పిల్లలకి గాయాలయ్యే? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే చిన్నపిల్లలకి కొంచెం హెవీగా కాలిపోయింది సార్. ఎందుకంటే పెద్దవాళ్ళకి అంటే లైట్గా పైపైన కాళ్ళు అయితే పైపైన కాలే, పిల్లలకైతే ఓవరాల్ బాడీ మొత్తం ఇంజూర్ అయిపోయింది. సో ఏంటంటే చిన్నపిల్లలు బాగా 5 years పిల్లలు 2 ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా బాగా సీట్ కానీ మొత్తం ఓవరాల్ బాడీ మొత్తం కాలిపోయింది. సో ఏంటంటే వాళ్ళని చూసి మాకే కొంచెం బాధాకరంగా ఉంది. సో ఏంటంటే ఏం చేయాలో అనేది కేజీహెచ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాని మీద పడిపోయిన తర్వాత అదంతా కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జరిగింది ఇది? క్యూలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ అందరి మీదకి వాటర్ అనేది వచ్చింది సార్. కింద నుంచి వచ్చేసింది. కింద నుంచి వచ్చేయడంతో పిల్లలు ఏంటంటే అమ్మ నా కాళ్ళు కాలిపోతున్నాయని చెప్పి కిందన కూర్చునిపోయారు. కిందన కూర్చోపోవడంతో వాళ్ళకి ఏంటంటే ఈ మొత్తం బ్యాక్ సైడ్ సీటు, నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు, చేతులు ఇవన్నీ టోటల్గా కాలిపోయాయి అనమాట. సో ఏంటంటే బాగా ఇంజూర్ అయ్యారు. అసలు ఏం జరిగింది? దేవుడి భోజనాలు కలిసి వెళ్ళారు జాలర్పేటలో. ఆ దేవుడి భోజనాలకి వెళ్తే నూనె ఇది ఒలిపోయిందంట, అదే గంజి ఒలిపోతే పొక్కుల్లో వస్తే కట్లు వేసారు. వయసు ఎంత పిల్లలది? మా పిల్లలదా ఒకరికి 7, ఒకరికి 9. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరికి కాళ్ళు కట్టారు. పాదాలే. ఏం పేరు? ధనుసు, పిల్ల నక్షత్ర. ఏమైంది అసలు? అక్కడ భోజనాలు, ఈదులోని భోజనాలు అవుతున్నాయండి. మాకు తెలీదు. అమ్మవారి భోజనాలు అవుతే పిల్లలు వెళ్ళిపోయారంట. అక్కడ ఇలా జరిగింది. ఆ కుండ తిరగబడిపోయి వీళ్ళందరికీ కాలిపోయింది అన్నమాట. మా పిల్లలకి ఎక్కువగా కాలిపోయింది. ఇప్పుడు చూసారా ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు కొద్దిగా బాగా ఉంది. క్లీన్ చేశారు, పడుకున్నారంట. ఇద్దరు మీ మనవలా? కూతురు పిల్లలండి. డాక్టర్ మాట్లాడారా? ఏం చెప్పారు? బాబుతో మాట్లాడారు, పర్వాలేదు అన్నారు.
సో ఇది నిజంగా దేవుడి భోజనాలు కూడా అందరూ తిందామని వెళ్ళారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఓవర్ ఫ్లోటింగ్ అవ్వటం, దానికి తోడు అప్పు ఇలా అంటే అప్పుగా ఉండడంతో ఒక్కసారికి జనాలు వెళ్ళి పడిపోవడంతో ఏదైతే ఉందో బియ్యానికి పెట్టే ఎసర ఏదైతే ఉందో అది ఒలిగిపోవడంతో అందరూ ఇటువంటి ప్రమాదం జరిగింది. నిజంగా 18 వరకు కూడా ఆ పిల్లలకు గాయాలు అవుతున్నట్టయితే తెలిసింది. ప్రస్తుతం వాళ్ళు కూడా లోపల ఉన్నారు. ఉన్నతమైన వైద్యం కూడా వాళ్ళకి అందుతుంది. మరి కొన్ని రోజులు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తా ఉన్నారు, అంటే భోజనాలకి వెళ్ళాము, పిల్లల్ని పట్టుకొని వెళ్ళాము, కానీ ఒక్కసారికి ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ చాలా బాధాకరమైన ఘటన. ఈరోజు పిల్లలందరికీ కూడా వైద్యం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. నిజంగా చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. సో ఏదేమైనా ఇటువంటి ఘటన జరగడం బాధాకరంగా చెప్పవచ్చు. ఏదైనా సో ఉన్నతమైన వైద్యం అందించి మరికొన్ని రోజుల్లో వారికి పూర్తిగా నయమై ఇంటికి వెళ్ళాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూసి ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.